హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. ఏంటి పిండి అది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు సరదాగా మా కార్తిక్తో ఆ విఘ్నేశ్వరుని చేపిద్దామని చెప్పేసి నేనైతే మైదా పిండి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి కలుపుతున్నాను. సో ఫైనల్లీ మా కార్తిక్ అయితే చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పిల్లల హ్యాపీనెస్ కన్నా మనకి ఏది ఎక్కువ కాదు కదా. యాక్చువల్లీ మట్టితో చేపిద్దాం అనుకున్నాను, బట్ మట్టి అవైలబుల్గా లేదు అని చెప్పేసి నేనైతే పిండితో తయారు చేస్తున్నాను. ఎవరి హడావుల్లో వాళ్ళైతే ఉన్నారు. ఇలా పండుగ వచ్చినప్పుడు అందరూ సరదాగా ఉంటేనే కదండి ఆ హ్యాపీనెస్ వేరు. సో చాలామంది అనుకోవచ్చు ఎప్పుడు చూసినా ఇవేనా అని చెప్పేసి, మరి ఇంతకు మించి కంటెంట్ ఏముంటుందో మీరు చెప్పచ్చు కదా. సో ఫైనల్లీ మా మమ్మీ అయితే ప్రిపేర్ చేపిస్తున్నారు. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అయితే మనం అలా వదిలేయాలి. అలా వదిలేస్తే కనుక పిండి కొంచెం మెత్తగా అవుతుంది. మనం ఎలా చెప్తే అలా వింటుంది పిండి కూడా. సో ఫైనల్లీ వాడికి వచ్చినట్టు మమ్మీ అయితే చక్కగా ఈజీ ప్రాసెస్లో అయితే చేపించేశారు. ఎలా ఉంది కామెంట్ చేసేయండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నేను అదే పిండిని మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చేస్తున్నాను. కార్తిక్ వచ్చేసి నన్ను కూడా అడిగాడు, మమ్మీ నీకు రాదా అని చెప్పేసి. వచ్చు నాన్న, మేము కూడా స్కూల్ డేస్లో వినాయక చవితి వచ్చినప్పుడు ముందు రోజే మాకు సెలబ్రేషన్స్ చేసేవారు అని చెప్పాను. తర్వాత వచ్చేసి నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 5 minutesకి అయితే బొమ్మ రెడీ అయిపోయింది. నిజంగా ఫస్ట్ టైం నేనైతే పిల్లలతో ఇలా చేయడం. సో పిల్లలు పుట్టక ముందు అయితే నేను స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ చేసుకునేదాన్ని. అవును అన్నట్టు చాలామంది అడుగుతున్నారు, చాలా డేస్ నుంచి షార్ట్స్ పెడుతున్నావు సిస్టర్, వ్లాగ్స్ రావట్లేదు అని చెప్పేసి. మీకు వ్లాగ్స్ అయితే బోరింగ్గా అనిపిస్తుందని చెప్పేసి ఒక 1 week గ్యాప్ అయితే ఇచ్చాను. చాలామంది కాపీరైట్స్ వేయట్లేదు కదా అని చెప్పేసి చెప్పారు. నేను ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను, పెట్టిన ప్రతి వీడియోకి కాపీరైట్ ఖచ్చితంగా వేస్తున్నాడు. రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే డిలీట్ చేస్తున్నాను. నేను చేసిన మిస్టేకే నాకు పెద్ద తలనొప్పి కింద మారింది. ఏంటి అంటే కనుక కాపీరైట్ వేసిన వెంటనే నాకు నేనే వీడియోస్ పెట్టి నాకు నేనే డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది తనకు తానే వీడియోస్ పెట్టి తనకు తానే డిలీట్ చేస్తుందని చెప్పేసి ఛానల్ కొంత పక్కకి గెంటినట్టు అనిపించి నేనైతే నార్మల్గా అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఫైనల్లీ విఘ్నేశ్వరుని అయితే చేసేసాను. ఫైనల్లీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ చిన్న మ్యూజిక్ యూజ్ చేసినందుకే కాపీరైట్ అయితే వేసేసాడు. అండ్ అలానే ఫైనల్లీ అయితే మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం అనుకునే లోపు మేము బయటకు అయితే వెళ్ళామండి. నిజంగా రోడ్ మొత్తం చాలా హడావిడిగా ఉంది, కలకలలాడుతూ ఉంది. సో ఈ విఘ్నేశ్వరుడి పూజ ఎవరైనా సరే చేసుకుంటారు, ప్రతి ఒక్క షాప్ వాళ్ళు కూడా చేసుకునే పూజ. ఎందుకంటే కనుక ఏ పూజ స్టార్ట్ చేసిన ముందు తొలి పూజ విఘ్నేశ్వరుని ప్రార్థించి తర్వాత ఏ పూజ అయినా ఏ కార్యక్రమం అయినా చేసుకుంటాము కాబట్టి. సో ఫైనల్లీ నేనైతే బొమ్మలు కొందామని వెళ్ళాను. ఏదేమైనా మా వారికి మట్టి బొమ్మ అంటే చాలా ఇష్టం అంట. సో తనని తీసుకుని వెళ్ళినప్పుడు తనకి నచ్చిన బొమ్మ కొనాలి కదా అని చెప్పేసి నేనైతే మట్టి బొమ్మ తీసుకుని కల్వ పూలు కూడా తీసేసుకుని మా ఊరి మార్కెట్ రోడ్లో చిన్న గుడి ఉంటుంది, దుర్గా అమ్మవారి టెంపుల్. నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా పూజలు చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో అమ్మవారిని కూడా మీతో షేర్ చేశాను. ఫైనల్లీ పత్తిర్లు ఇవన్నీ కూడా తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. నిజంగా ఎన్ని పత్తిర్లు తీసుకొచ్చారో మా డాడీ, నాకు తెలియకుండా నేను కూడా మళ్ళీ కొనేసాను. ఏదేమైనా ఇంట్లో పత్తిర్లతో మామిడాకులతో ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. ఏ పూజ వచ్చినా సరే మనం మామిడాకు పెట్టుకుని పూజ చేస్తాము. సో గుమ్మాలన్నిటికీ దండలు అయితే గుర్చేసాము ఆ విఘ్నేశ్వరుడికి. సో మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ పూలదండ కూడా వేసేసాము. అండ్ అలానే డాడీ వచ్చేసి ఇక్కడ మామిడాకులన్నీ కట్టేశారు. అండ్ అలానే మాకు వచ్చేసి పాలి ఆనవాయి, ప్రతి ఒక్కరు పాలవిల్లి ఆనవాయి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటారు. అండ్ అలానే మమ్మీ వచ్చేసి ఇక్కడ పాలవిల్లికి బొట్లు అవి పెట్టేస్తున్నారు. అండ్ మా అన్నయ్య వచ్చేసి మళ్ళీ విఘ్నేశ్వరుని అయితే ప్రిపేర్ చేశారు. అండ్ అలానే ఫైనల్లీ నేను తెచ్చిన బొమ్మ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఆ విఘ్నేశ్వరుడికి గొడుగు కూడా తీసుకొచ్చానండి. నిజంగా చాలా రకాలు అయితే వచ్చేస్తున్నాయి. మా మమ్మీ వచ్చేసి ఇక్కడ గ్యాస్ట్రిక్ పెయిన్కి ఇక్కడ టిప్ చెప్తున్నారు. నిజంగా గ్యాస్ ఫామ్ అయిపోయినప్పుడు మనం వేడివేడి గంజి నిమ్మరసం సాల్ట్ వేసుకుని తాగితే రిలీఫ్ అయిపోతుంది అని చెప్పేసి, ఫుడ్ కూడా ఎక్కువ డైజెస్టివ్ అవుతుంది తర్వాత తిన్న తర్వాత అని. అండ్ అలానే ఇంట్లో రేపు మార్నింగ్ కావాల్సిన కిరాణా కూడా తీసుకొచ్చేసాను. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మామిడి తోరణాలు అయితే కూర్చుతున్నాడు.
తర్వాత నేను వచ్చేసి గంధం కుంకుమ అయితే ఒక 2 బౌల్స్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చినవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి వాటికి గంధంతో అండ్ కుంకుమతో బొట్టులు అయితే పెట్టేశాను. ఎందుకంటే పాలవెల్లికి కట్టేటప్పుడు సో మనం ముందుగా బొట్టు పెట్టి కట్టడం వల్ల అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నేను డీప్ క్లీన్ అయితే చేసేసాను కదా. సో అవన్నట్లకి కూడా నేను బొట్టులు అయితే పెట్టేసుకుంటున్నాను. లైక్ టీవీకి కానీ, ఫ్రిడ్జ్కి కానీ, గ్రైండర్కి కానీ, మిక్సీకి కానీ. సో ఇట్లా ఎందుకు పెడతావు సిస్టర్ అని చెప్పేసి నన్ను ఒకరు క్వశ్చన్ చేశారు. సో మనం ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నప్పుడు అవి ప్రతి ఒక్కటి మనం శుభ్రపరచుకుంటాం కదా. సో అట్లా శుభ్రంగా ఉంచుకున్న తర్వాత గంధంతో బొట్లు పెట్టుకుంటే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అని చెప్పేసి. సో ప్రతిదీ మనం కొత్తది తీసుకోలేం కదా. ఉన్నదాన్ని మనం నీట్గా వాష్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని బొట్లు అవి పెట్టుకుంటే పండగ రోజు ఇల్లంతా కలకలలాడుతుందని సిస్టర్. సో ఆ సిస్టర్కి ఆన్సర్ అయితే దొరికిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆయన మమ్మీ వచ్చేసి పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, శనగలు ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నారు. నా డ్యూటీ నేను చేసినప్పుడు మా మమ్మీ డ్యూటీ మా మమ్మీ కూడా చేసేసుకోవాలి కదా. అండ్ అలానే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా మా మమ్మీ ప్లానింగ్ అంటే ప్లానింగ్ అండి. ఇవన్నీ కూడా ఒక చోట సెట్ చేసి పెట్టుకున్నారు మార్నింగ్కి హడావులు లేకుండా. ఇంకా మా డాడీ అయితే ఆ పాలవిల్లిని పట్టుకునే ఉన్నారు. ఆ పాలవిల్లికి మామిడాకులు కట్టడం, తమలపాకులు కట్టడం, డెకరేషన్ ఎలా చేయాలి ఏంటనేది. సో ఈసారి చెల్లికి కుదరకపోవడంతో డాడీ అయితే మొత్తం అన్నీ చూసుకున్నారు. నేను వచ్చేసి దేవుడి దగ్గర సర్దాను. అండ్ కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకుని ఉంచుకున్నామనుకో వెనక్కి ముందుకి ఒకటి 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఇది ఏంటో ఈ ఫ్లవర్ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పూజ వీడియోలో అయితే ఈ ఫ్లవర్ నేమ్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ అలానే బొమ్మ కూడా బొట్లు అవి పెడదామని చెప్పేసి లోపలికి తీసుకొచ్చేసాను. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ పూజ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్.